నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చిరంజీవి గారు మెగాస్టార్, అవతల ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు స్టార్సు, సొంత అన్నదమ్ములు. కానీ ఒక రహస్య ప్రాంతంలో వాళ్ళు కలుసుకున్నారు. ఎందుకు కలుసుకున్నారు, కారణం ఏంటి, ఎక్కడుంది ఆ రహస్య ప్రాంతం, ఏమేమి మాట్లాడుకున్నారు, ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి చాలామందికి, ఎస్పెషల్లీ పొలిటికల్ సర్కిల్స్ అక్రాస్ 2 తెలుగు స్టేట్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ సర్కిల్స్లో. చిరంజీవి గారి నివాసంలోనే పవన్ కళ్యాణ్ గారు వారిని కలవచ్చు కదా, లేదా పవన్ కళ్యాణ్ గారి నివాసంలోనే చిరంజీవి గారు వారిని కలవచ్చు కదా. కానీ ఇద్దరూ ఏకాంతంగా 2 గంటల పాటు ఏం మాట్లాడుకున్నారు. ఇట్స్ అ బిగ్ న్యూస్. ఖచ్చితంగా ముందర ఐబ్రోస్, చాలామంది ఐబ్రోస్ అలా పైకి లేచాయి ఒకసారి. ఏంటి, ఎందుకు ఈ రహస్య భేటీ, ఇద్దరు స్వయాన అన్నదమ్ములు అండ్ ఒకళ్ళకొకళ్ళకి తోడుగా ఉండి రామలక్ష్మణులా ఉంటారు, వాళ్ళు విడిగా కలుసుకోవడానికి ఏంటి కారణం, దీని వెనక కేంద్రం ఉందా, దీని వెనకాల సంఘ్ ఉందా, అండ్ అలాగే దీని వెనక ఇంకా ఎవరున్నారు, అసలు వెనకుండాల్సిన అవసరం ఏంది, వాళ్ళిద్దరూ నేరుగా కలుసుకొని వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, ఎవరికైనా ఎందుకు సందేహాలు కలగాలి. కానీ కలిగాయి. ఎవరికి కలుగుతాయి, సహజంగానే ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలకు కలిగాయి, అలాగే ఇటు తెలంగాణలోని మరి తెలంగాణలో రాజ్యం ఏలుతున్న మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా కలిగింది. బీజేపీ జాతీయ పార్టీ ఎలాగూ బీజేపీ తోటి మంచి పాజిటివ్ వైబ్స్ తోటే ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ బీజేపీ నుంచి పెద్దగా వాళ్ళకి ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఏమన్నా మరీ ముఖ్యమనుకుంటే నేరుగా బీజేపీ పెద్దలతో మాట్లాడే చనువు ఇద్దరికీ ఉంది. అండ్ ఆ చనువు ఉంది, అలాగే ఎంత మేరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పాలి, తూకం వేసి మాట్లాడి సంస్కారం కూడా ఉంది, మాట్లాడే సంస్కారం కూడా ఉంది. సో బీజేపీతో పెద్ద ఇష్యూ లేదు. బట్ ఇదేంటి, పొలిటికల్ ఈక్వేషన్స్ని ఏమన్నా ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలని 2 తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం చేయబోతోందా వీళ్ళిద్దరు భేటీ. ఏమంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ ఎక్కడో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు ఏకాంతంగా, అన్నదమ్ముల మధ్య వాళ్ళు ఏదో చిన్ననాటి సంగతులు ముచ్చరించుకొని ఉండొచ్చు కదా అని అనేవాళ్ళు లేకపోలేదు, అన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం, కొండ మీద రహస్యం, కానీ ఎవరు మాట్లాడలేదు, నోరిప్పట్ల. హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో తెలుసు, అమరావతి పొలిటికల్ సర్కిల్స్లో తెలుసు. బట్ అర్థం కాని విషయం ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములైనప్పుడు అంత రహస్యంగా ఎందుకు మాట్లాడుకోవాలి, అది కూడా రాత్రి సమయంలో ఒక 2 లేదా 3 గంటల పాటు ఏకాంతంగా మాట్లాడుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకేవో వాళ్ళు ఇంటికి సంబంధించిన మాటలు మాట్లాడుకుంటారు. ఎలా ఉన్నావు, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉంది, పసిపిల్లవాడు ఆరోగ్యం ఎలా ఉంది, మన సింగపూర్లో యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా కోలుకుంటున్నాడా, ఇవి కూడా మాట్లాడుకొని ఉండొచ్చు. అలాగే ఇంకా కెరియర్, సినిమా, అన్నగారి సినిమా కెరియర్, మీ కొత్త సినిమాలు ఎట్లా ఉన్నాయి, హరిహర వీరమల గురించి ఆయన అడిగి ఉండొచ్చు, ఈయన కొత్త సినిమా గురించి అడిగి ఉండొచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ ఇవన్నీ కాదు, ఏదో ప్రత్యేకమైన మతలబు ఉంది అంటే. అండ్ చాలా కీలకమైన విషయంగా బయట వారిద్దరి భేటీకి సంబంధించి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఆ ఇద్దరిలో ఒకళ్ళని అతి పెద్ద పదవి కేంద్రంలో వరించబోతోంది అని. పదవులు ఇద్దరికీ కొత్త కాదు, పోనీ వాళ్ళు ఏమన్నా సడన్గా పదవి రాగానే అలాగా రోమాలు నిక్కుపడుచుకుని ఎక్సలెంట్, మేము ఇది ఊహించలేదు, అద్భుతం అని. అలాంటి ఊహించిన ఎన్నో అద్భుతాలు వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. వాళ్ళ క్యాప్ ఫెదర్లో అలాంటి అద్భుతాలు బోల్డ్ అన్నీ ఉంటాయి, క్యాప్లో బోల్డ్ అని ఫెదర్స్ ఉంటాయి, అద్భుతాలకు సంబంధించిన ఫెదర్స్ ఉంటాయి వాళ్ళకి. సో పదవులు అనేవి వాళ్ళకి కొత్త కాదు, ప్రజాభిమానము కొత్త కాదు, పాపులారిటీ కొత్త కాదు. అండ్ 30-40 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న సినిమా సామ్రాజ్యాన్ని ఏలుతున్న అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న చిరంజీవి బ్రదర్స్కి, మెగా బ్రదర్స్కి ఇవేవి కొత్త కాదు, ఏమీ కిక్కు కూడా ఇవ్వవు. వాళ్ళు చూడని పదవులు కావు, చూడని అభిమానం కాదు. బట్ సంథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇద్దరికీ ఉందా అలాంటి అద్భుత మహారాజయోగం, లేకపోతే ఒక్కరికే ఉందా? ఒక్కరికే ఉంటే ఏంటి ఆ ఒక్కటి, ఇద్దరికి ఉంటే ఎలాంటి పదవులు వాళ్ళని వరించబోతున్నాయి. కొత్తగా ఈయన్ని వరించాల్సిన పదవులు ఏం లేవు. ఆల్రెడీ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈజ్ కమిటెడ్ టు ద కోర్. ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలు తన మంత్రిత్వ శాఖల ద్వారా స్పష్టంగా నిర్మోహమాటంగా ఆచరించగల దక్షత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. 10 ఏళ్ళు పార్టీ అష్ట కష్టాలు పడ్డా సరే దాన్ని నిలబెట్టి 100% స్ట్రైక్ రేట్స్ తోటి 21 సీట్స్తో గెలిచి తానేంటో నిరూపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చుక్కలు 2 ఒకేసారి చూపించిన నాయకుడు ఆయన. సరే, చిరంజీవి గారు
ఆయన ఏంటంటే సాత్వికుడు, తొందరగా నొచ్చుకుంటాడు, మనసు నొచ్చుకునే స్వభావం ఆయనకి. సో ఆయన ఏం చేశారు అలాంటప్పుడు, నాకు ఈ రాజకీయాలు పడవలే, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పేసి ఆయన పక్కకి తప్పుకున్నారు. నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను సినిమాలు చేసుకోవటం, సామాజిక సేవా కార్యక్రమాలు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఇంకా కనపడని గుప్తదానాలు చేశారు, ఎంతోమంది ఆదుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన వితరణ ప్రత్యేకంగా మనం వేరేగా చెప్పక్కర్లా ఆ వితరణ గురించి. అలాంటి వితరణ ఆయన చెప్పుకోరు అంతే. ఆయనది ఏంటంటే నెమ్మదితనం, ఈయనది ముక్కుసూడితనం, నిర్మోహమాటం. ఆయనకి ఉంది నిర్మోహమాటం. కాకపోతే ఏంటంటే చెప్పాల్సిన వేదికల మీద చెప్పవలసిన సందర్భాల్లోనే ఎంతవరకు చెప్పాలో అంతవరకే తూకం వేసి చెబుతారు. ఈయన అలా కాదు, కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. సరే, వీళ్ళిద్దరి ఇంకో బ్రదర్ నాగబాబు గారు, సో ఆయనది ఏంటంటే వీళ్ళిద్దరికన్నా భిన్నమైన శైలి, వెరీ అవుట్ స్పోకెన్. ఆ ఉన్నది ఆ క్షణంలో ముందర ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, పక్కన ఏం చూసుకోరు, అనాలనుకున్నది అనేస్తారు. బట్ వేరాజ్ వీరిద్దరు ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు అంటే 10 ఏళ్ల ట్రాన్స్ఫర్మేషన్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన్ని తాని ఎప్పటికప్పుడు రీడిఫైన్ చేసుకుంటూ, నిర్మించుకుంటూ తిరిగి తాను రివ్యూ చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన ఆ మెలకువతోటి, లౌక్యంతో వ్యవహరిస్తూ వస్తున్నారు. నచ్చలేదు, సైలెంట్ అవుతున్నారు. బట్ ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఇలాంటి ఇద్దరు 2 డిఫరెంట్ పర్సనాలిటీస్, ఒకే తల్లి కడుపున పుట్టిన వారు కావచ్చు, ఏకోదరులు కావచ్చు, కానీ వ్యక్తిత్వాలు భిన్నమైన వ్యక్తిత్వాలు, విశిష్టమైన వ్యక్తిత్వాలు. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. బీజేపీ నుంచి ఏదో సిగ్నల్ ఉందిట వాళ్ళకి. ఏంటా సిగ్నల్? ఎలాంటి పదవి చిరంజీవి గారిని వరించబోతుంది? అది రాజకీయాలకు సంబంధించిన పదవి కాదు. మళ్ళీ ఆ విషయంలో చిరంజీవి గారికి ఎంత క్లారిటీ ఉందో బీజేపీకి కూడా అంతే క్లారిటీ ఉంది. రాజకీయాలకి సంబంధించింది కాకపోయినా దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఒక ఉత్కృష్టమైన పదవి ఏదో, అంటే ఉన్న వాటన్నిటిలోకి ఆణిముత్యం లాంటిది ఏదో, అత్యంత గౌరవప్రదమైన పదవి ఏదో ఆయనకి దక్కిపోతుంది. దానికి ఆయన కన్సెంట్ తీసుకునే ముందర అసలు ఆయన ఏమనుకుంటున్నారు? బీజేపీ వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చిందండి. ఆయన ఏమనుకుంటున్నారు? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము మీకు పదవి ఆఫర్ చేయాలనుకుంటున్నాం, మీరు ఏమనుకుంటున్నారని మోడీ గారు వచ్చి అడగలేరు, అమిత్ షా అడగలేరు, రాజ్నాథ్ సింగ్ అడగలేరు, జేపీ నడ్డా అడగలేరు. మరి ఎవరు అడుగుతారు? అసలు ఆయన మనసులో ఏముందో తెలియాలి కదా ముందరికి. సరైన మనిషి తమ్ముడు పవన్ కళ్యాణ్. సరే, వాళ్ళిద్దరికీ మొత్తానికి ఏంటంటే వేళ కుదిరింది, టైమింగ్ కుదిరింది. రహస్యంగా వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంది 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో. అన్నీ అసలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఒకవేళ కూటమి తెలంగాణలోకి అడుగు పెడితే కూటమికి ఎదురయ్యే సవాళ్ళు, కూటమిలో ఏ పక్షం ఎంత బలంగా ఉంది, అలాగే కూటమి ప్రభుత్వం మీద వస్తున్న రిమార్కులు, అలాగే అభియోగాలు, విమర్శలు, అన్నిటి మీద ఆయన గుచ్చి అడిగారట. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో చేయనన్ని, ఎదుర్కోలేనన్ని అవినీతి ఆరోపణలు ఒక్క ఏడాదిలోనే మీ కూటమి ప్రభుత్వం ఎదుర్కొందా అని కూడా విస్మయంగా అడిగారట. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు, ఏది తాను పర్టికులర్ అని తలిచినప్పుడు మాత్రమే. తలిచారు, అడిగారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడు యొక్క విశిష్ట వ్యక్తిత్వం కాపాడబడాలి. సో ఆ విశిష్ట వ్యక్తిత్వానికి ఎలాంటి మరక అంటకూడదు. ఒక అన్నగా ఆయనకి ఆ లోపల, గుండె లోపల ఆ ప్రేమ ఉంటుంది తమ్ముడి మీద ఎలాంటి ఎవరో చేసిన దాని తాలూకు మరకలు వచ్చి తమ్ముడికి అంటుకోకూడదని చెప్పేసి ఆయన అభిమతం అయి ఉండొచ్చు. ఒక అన్న తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నంటే. మరి ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి తమ్ముడి బాగోగులు, తమ్ముడి రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ ఆయన ఆలోచన చేసి ఉంటారు. ఇవి కూడా అడిగారు. ఎందుకు ఇలా అవుతుంది? ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ అయినా వేరే ఏమన్నా కూడా ప్రభుత్వంలో జరుగుతోందా? సరే, ఈయన చెప్పారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్ని జరగట్లేదు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎన్ని జరగట్లేదు, పెన్షన్లు ఇస్తున్నాం అండ్ తల్లికి వందనం 1 by 1 అన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం. రేపొద్దున 44,000 ఎకరాల భూ సమీకరణ జరగబోతోంది. క్యాబినెట్ నాడ్ ఇచ్చింది దానికి, అండ్ సిఆర్డీఏ గైడ్లైన్స్ ప్రిపేర్ చేసింది. పీపుల్ ఆర్ వాలంటీరింగ్ దర్ ల్యాండ్స్. సిఆర్డీఏకి ఇంతకుముందు 33,000 ఎకరాలు అలా ఇచ్చారు రైతులు, ఇప్పుడు కూడా 44,000 ఎకరాలు అలాగే ఇవ్వటానికి ఎక్స్టెండెడ్ క్యాపిటల్ కోసం అని చెప్పి, మహా రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి ఎలా వాళ్ళు ముందుకు వస్తున్నారు అన్నీ చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్
అఫ్కోర్స్ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల పేరుతో జరుగుతున్న విధ్వంసం వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రస్తావన కూడా అన్నదమ్ముల మీటింగ్లో వచ్చింది. న్యాచురల్ ఈయనకున్న అండర్స్టాండింగ్ మేరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకెందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ కార్యక్రమాలు వాళ్ళని అక్కడ దాకా నడిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎంబడ, కేవలం విధ్వంసం ఒక్కటే మోటివా, ఇంకేమైనా ఇతర మోటివ్స్ ఉన్నాయా, దీని మీద ప్రభుత్వం ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తుంది అంతా ఈయన చెప్పుకుంటూ వచ్చారట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు జరిగిన అంశాల మీద వాళ్ళకి అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకునేది. సో జనరల్గా ఒక ఇన్ కెమెరా మీటింగ్ లాంటిది వాళ్ళు జరిగింది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది. అన్నదమ్ముల మధ్య ఇన్ కెమెరా మీటింగ్ అంటూ అంత స్పెసిఫిక్గా ఏది ఒక ఫార్మల్ మీటింగ్ లాగా ఏం ఉండదు. రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ కొంత ప్రైవేట్ టైం ఉండాలి. అన్న తమ్ముడు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు సెలబ్రిటీస్ మాట్లాడుకున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ సమ్ ప్రైవేట్ టైం. ఆ ప్రైవేట్ టైంలో వాళ్ళు 1,00,000 మాట్లాడుకుని ఉండొచ్చు కాక. అందులో ఏమేమి అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది కనుక చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ వ్యవహారాలు, దీంతోపాటు కేంద్రం ఎలా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ని, అలాగే చిరంజీవి గారికి ఏ అంశాల మీద ఆసక్తి ఉంది, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఎలాంటి అంశాల మీద ఆయనకి ఆసక్తి ఉంది, అదర్ దాన్ అపొలిటికల్ ఏంటి, ఆయన సేవా కార్యక్రమాలు అసలు ఆయన రక్తంలోనే ఉంటుంది. అది సేవా కార్యక్రమం అనేది ప్రత్యేకంగా దాని గురించి విడిగా చెప్పక్కర్లేదు. సేవా కార్యక్రమాలు నేను చిరంజీవి గారిని విడివిడిగా చూసే అవసరం లేదు, ఇద్దరు కలిసే ఉంటారు. చిరంజీవి అంటేనే సర్వీస్ మోటో అంటేనే చిరంజీవి. సో దాని గురించి ప్రత్యేక వివరణ అక్కర్లేదు, ఆయన వితరణ గురించి అడగక్కర్లేదు. ఆయన హీ has never tried to portray himself as a very big philanthropist. ఆయన చేయాలనుకునే చేస్తారంతే. అంతేగాని నేను ఇంత చేశానని చెప్పి కింద ఫోటో ఇమేజ్ చేసి దాని కింద పేరు రాసుకోవటం, ఇంత ఇచ్చానని రాసుకోవడం ఆయనకు అలవాట్లేదు, అవసరం కూడా లేదు. సో ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న చిరంజీవి గారిని ఏ పొజిషన్లో కూర్చోబెట్టాలి కేంద్రంలో? ఇట్ మస్ట్ బి ఎ నాన్ పొలిటికల్ పొజిషన్, అది ఏదై ఉంటుంది. ఇది బిగ్ క్వశ్చన్. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా చాలా వచ్చినాయి. తెలుగు ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న సమస్యలు, వాటిని అడ్రస్ చేయాల్సిన విధానాల గురించి చిరంజీవి గారు కొన్ని సెషన్స్ ఇచ్చారట. సీనియర్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీకి పెద్దన్న ఆయన. ఈరోజు ఆయన చెప్పే సలహాలు సూచనలు ఈయన కూడా చాలా వినమ్రంగా స్వీకరించారు. మొత్తానికి ఆ బిగ్ పొజిషన్ ఏంటనేది బిగ్ బ్రదరే చెప్పాలి. నన్ అదర్ దెన్ చిరంజీవి గారు తప్పించి ఇంకెవరు చెప్పలేరు, ఇంకెవరు అడగలేరు కూడా. ఆయన అంతటా ఆయన చెప్పేదాకా ఆగుదామా, కేంద్రం నుంచి అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగుదామా? ఇట్స్ అప్ టు అస్. ఎంతో